శని దోషం ఉంటే హనుమాన్ టెంపుల్కి ఎందుకు వెళ్ళమంటారో మీకు తెలుసా? రావణాసుడు ఒక గొప్ప జ్యోతిష్యుడు. ఎన్ని నవగ్రహాలైనా శాసించగల గొప్ప సత్తా ఉన్నోడు. రావణాసుడు భార్య మండోదరి గర్భంతో ఉంటుంది. అయితే తన బిడ్డ జన్మించే సమయానికి గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలని రావణాసుడు అనుకుంటాడు. అయితే తన బిడ్డ పైన గ్రహ దృష్టి పడొద్దని గ్రహాలన్నింటినీ భయపెట్టి తాను చెప్పిన స్థానాల్లో నిలబెడతాడు. సరిగ్గా తన బిడ్డ జన్మించే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుస్తాడు. దానివల్ల రావణాసుడి బిడ్డకు శని దోషంతో పాటు ఆయుష్ తగ్గుతుంది. చెప్పిన మాట వినలే అని రావణుడు కోపంతో శనీశ్వరుని కాళ్ళు విరగ్గొట్టి చెరశాలలో బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకకి వస్తాడు. లంకలో శనీశ్వరుని చూసిన హనుమంతుడు ఏం జరిగిందో తెలుసుకొని అక్కడి నుంచి శనీశ్వరుని కాపాడతాడు. కాపాడిన తర్వాత శనిదేవుడు హనుమంతుడికి ఒక కోరిక కోరుకోమంటాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళ వెంట నేను ఎప్పుడూ ఉంటాను, కానీ నీ శని దృష్టి వాళ్ళ మీద పడొద్దు అని కోరుకుంటాడు. అందుకే హనుమాన్ టెంపుల్ కి వెళ్తే శని ప్రభావం ఉండదని అంటారు. హనుమంతుని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.